అందరికీ నమస్కారం. లాక్డౌన్లోకి పాకిస్తాన్ ఆల్మోస్ట్ చాలా వరకు లాక్డౌన్లోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఇవన్నీ మూసివేత పరిస్థితి దారుణం. అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వస్తున్న ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. లాక్డౌన్లోకి పాకిస్తాన్ ఇప్పట్లో బయటపడడం కూడా కష్టమే అంటున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు, గ్యాస్ సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్ దేశం ఇప్పుడు అట్టుడికిపోతుంది. పాకిస్తాన్లో లాక్డౌన్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్కూళ్ళు, కాలేజీలు మూసివేశారు. ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్ చేయాలని సూచించారు. ఇక విదేశీ పర్యాటకులను అనుమతించడం లేదు. చమురు సంక్షోభం నుంచి బయటపడేందుకు ఈ మేరకు పాకిస్తాన్ ఈ చర్యలు తీసుకుంటోంది. ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం 13వ రోజుకు చేరింది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్పై తాజాగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అలాగే ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో చమురు సంక్షోభం మరింతగా ముదిరింది. ఆ ప్రభావం ఇప్పుడు పాకిస్తాన్పై తీవ్రంగా పడిందంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు కేవలం 20 రోజులకు మాత్రమే సరిపోతాయంటున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేటును ఒక్కసారిగా పెంచేసింది. ఒకేసారి లీటర్ పెట్రోల్పై 20% పెంచింది. ప్రస్తుతం పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర $321 ఉంది. అలాగే డీజిల్ ధర $335 ఉంది. పెరిగిన ధరలపై ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించింది పాకిస్తాన్. ఇంటి నుండే పనులు చేసుకోవాలని, ఆఫీసులకు రావద్దంటూ ఆదేశించింది. అలాగే దేశంలో ఇంధన కొరత కారణంగా 2 వారాల పాటు దేశంలో ఉన్న అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైయర్ ఎడ్యుకేషన్ సంస్థలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సూచనలు చేసింది. అలాగే బ్యాంకులు సహా మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వారంలో కేవలం 4 రోజులు మాత్రమే పనిచేయాలని ఆదేశించింది. అలాగే 50% మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని సూచించింది. తాజా నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్లో లాక్డౌన్ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మీమ్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. పెట్రోల్ కొరతను అధిగమించేందుకు పాకిస్తాన్ ప్రజలు పెట్రోల్ బాటిళ్లలో నింపుకొని ఇంట్లో భద్రపరుచుకున్న చిత్రాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు నీటి కోసం కాకుండా పెట్రోల్ కోసం భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్న దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి.